సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. ఇప్పుడు ఈ జనవరిలో మనకు జనవరి 2026 28వ తారీఖు నుంచి మనకు సమ్మక్క సారక్క మేడారం జాతర జరుగుతుంది. ఆ మేడారం జాతర 4 రోజులు జరుగుతాయి కాబట్టి ఆ 4 రోజుల్లో గ్రహ కుండలి గురించి మనము ఈరోజు పరిశీలన చేద్దాం. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఫలితాలను ఈ గ్రహాలు ఇస్తుంది. ఎందుకంటే సమ్మక్క సారక్క ప్రపంచంలోనే పెద్ద జాతర కాబట్టి చాలా రద్దీ ఉంటుంది ఈసారి. ఎందుకంటే అక్కడ కొత్తగా ఆ దేవస్థానాన్ని పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతో అలంకరించడం, చాలా డిజైన్లు చేయడం వల్ల ఈసారి చాలా రద్దీగా ఉంటుంది. కాబట్టి 28, 29, 30, 1 ఫిబ్రవరి తారీఖు 4 రోజులు ఈ జాతరల గురించి ఆ గ్రహ కుండలి, ఈ గ్రహ కుండలిలో ఈ రోజు మనకు ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. 28వ తారీఖు రోజు మనము ఈ గ్రహాలను పరిశీలిస్తే అన్ని మకర రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర, కుంభరాశిలో రాహు, మీనంలో శని, వృషభంలో చంద్రుడు, మిథునంలో గురువు, సింహంలో కేతువు ఉన్నాడు. ఈ 9 గ్రహాలలో ఒకటే రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర ఇవి కలిసి ఉన్నాయి. కాబట్టి ఈసారి ఆ రోజు జాతర ప్రారంభమవుతుంది. ఆ జాతర ప్రారంభమయ్యే రోజు గ్రహ కుండలి ఇట్లా ఉంది. కాబట్టి ఈసారి రవి అంటే రాజకీయ నాయకులు, గొప్పవాళ్ళు, కుజుడు అంటే పోలీస్ బందోబస్తు, బుధుడు అంటే మొత్తం కింది స్టాఫ్, శుక్రుడు అంటే లగ్జరీ సంపాదన, పెద్ద ధనవంతులు. ఈసారి ఈ జనసంఖ్య వచ్చే సూచనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈసారి జరిగిన జాతరలో సామాన్య జనాలే పోయేవాళ్ళు. ఈసారి ధనవంతులు ఎక్కువ పోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు. రాజకీయ నాయకులు కానీ, సినీ నటులు, పెద్ద పెద్ద విఐపీలు పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏదైనా ప్రమాదం ఉందంటే రవి కుజులు కలిసి ఉన్నారు. రవి కుజులు ఇది అగ్ని కారకులు కాబట్టి అక్కడ తొక్కిసలాట, అగ్ని, అక్కడ టెంటులు ఏదైనా ఉంటే అది అగ్నికి ప్రమాదమయ్యే సూచనలు కొన్ని కనిపిస్తున్నాయి ఈ గ్రహ కుండలిలో. అదే విధంగా కుజుడు యాక్సిడెంట్కు కారకుడు కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కారులో ప్రయాణం కానీ, ఇక్కడ బస్సులో ప్రయాణం కానీ పగలే ప్రయాణం చేసి వెళ్ళడం చాలా మంచిది. ఇది కొంత యాక్సిడెంట్ కూడా అయ్యే సూచనలు చూపెడుతుంది. కాబట్టి ఈ చిన్న తప్ప ఈసారి చాలా ఘనంగా జాతర జరిగే ఒక 2, 3, 4 కోట్ల మంది దర్శించుకునే సూచనలు చాలా ఉన్నాయి. అదేవిధంగా 29వ తారీఖు కూడా చంద్రుడు, చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఇక్కడ గ్రహాలు మారలేవు. 9వ తారీఖు కూడా సేమ్ ఉంది. 30వ తారీఖు చంద్రుడు గురుతో కలవడం వల్ల అప్పుడు గజకేశి అంటే 30వ తారీఖు పెద్ద వాళ్ళు చాలా దర్శించే సూచనలు చాలా ఉన్నాయి. 30వ తారీఖు రోజు మేడారం జాతరను దర్శించుకునే రద్దీ కానీ, పెద్ద కార్లు కానీ ఈ జామ్ అయ్యే సూచనలు. గురు చంద్రులు గజకేశ్వర యోగం కాబట్టి అక్కడ చూడవచ్చు మనం.
పెద్ద పెద్ద విఐపీలు, పెద్ద పెద్ద వాళ్ళు 30వ తారీఖు దర్శించుకోవడం జరుగుతుంది. ఈ గ్రహ కుండలి మనకు చెప్తుంది. అదేవిధంగా 1వ తారీఖు ఫిబ్రవరి ఇక్కడ చంద్రుడు కర్కాటక తన సొంత రాశిలో రావడం వల్ల మనకు అక్కడ ఆ ప్రాంతం వాళ్ళే ఎక్కువ దర్శించుకోవడం జరుగుతుంది 1వ తారీఖు. ఇక్కడ ఈసారి అంతా మంచిగానే జరుగుతుంది. చాలా బిజినెస్ కూడా జరుగుతాయి, చాలామంది దర్శించుకుంటారు. కాబట్టి కొంత అపశృతి కలిగే సూచనలు, ఎందుకంటే ఆ 4 రోజుల్లో ఈ 4 గ్రహాలు కలిసే ఉన్నాయి. కాబట్టి రవి, కుజ, శుక్ర, బుధ కలిసి ఉన్నారు. రవి, కుజులు శని రాశిలో, శని మకర రాశిలో తన పాపగ్రహ రాశిలో ఉన్నాయి. కాబట్టి ఏదైనా చెడు, ఇది యాక్సిడెంటు, అగ్ని ప్రమాదము, తొక్కిసలాట అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ శని రాశుల్లో రవి, కుజులు కలిసి ఉన్నారు కాబట్టి తొక్కిసలాట, ఎక్కువ పబ్లిక్ జామ్ కావడము జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి కొంచెము చూసి జాగ్రత్త వహించి ఈ మేడారం జాతరలో దర్శించుకోవాలని మనవి చేసుకుంటున్నాను. అది తప్ప ఈసారి చరిత్రలో కనివిని వేరగని విధంగా ఈ జాతర జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కొత్తగా కట్టించడం, అందుకోసము ఇది ఈసారి 3-4 కోట్లు మంది దర్శించే అవకాశం చాలా ఉంది. కాబట్టి ఈ లగ్జరీగా ఇక్కడ రావు రాజ్యాధిపతిగాను, కుజుడు ప్రభు రక్షక భటగాను, శుక్రుడు లగ్జరీకి అన్ని గ్రహాలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఈసారి చాలా లగ్జరీగా, అదేవిధంగా శుక్రుడు కుజునితో కలిసి ఉన్నాడు కాబట్టి కొన్ని లగ్జరీ మత్తు పదార్థాలు కూడా అక్కడ విక్రయించే సూచనలు చాలా ఉన్నాయి. ఈ మద్యపానం కూడా విక్రయించే లాభాలు కూడా చాలా వస్తాయి అక్కడ. ఈ విధంగా ఈ జాతకాన్ని పరిశీలించి సమ్మక్క సారక్క మేడారం జాతరలో ఈ 4 రోజులు ఏ విధంగా ఉంటుందని ఈ 4 రోజుల గురించి వివరించడం జరిగింది. ఇంతటితో ఈ నా జాతక పరిశీలన ముగిస్తున్నాను. అందరూ మేడారం జాతరకు పోయి మంచిగా దర్శనం చేసుకుంటారని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాను. జై సమ్మక్క సారక్క.